ఇందిరా మహిళా శక్తి చీరలతో చేతి నిండా పని ఉపాధి లభిస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గడువులోగా మొదటి చీరను అందించి రెండో చీర ఆర్డర్కు సిద్ధం కావాలన్నారు. బతుకమ్మ చీరల బకాయిలు 280 కోట్లు చెల్లించామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గణేష్ నగర్లోని మరమగ్గాలను ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల కల నెరవేరుస్తూ వేములవాడలో ₹50 కోట్లతో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు. ఇతర ప్రభుత్వ శాఖ ఆర్డర్లు సిరిసిల్లకు కేటాయించామన్నారు. గతంలో కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడేవారని ఇప్పుడు చేతి నిండా పని ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ పాల్గొన్నారు. ప్రతి మహిళా సంఘం ఉన్నటువంటి సభ్యురాలకు చీరలు ఇవ్వాలని, ఏకరూప దుస్తులు ఇవ్వాలని చెప్పని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న శైలజ రామయ్యకు ప్రత్యేకమైన చొరవ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవర్ లూమ్స్ కు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ లూమ్స్ కార్మికులకు చేతి నిండా పని కల్పించాలని ఒక లక్ష్యంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సంబంధించిన కలెక్టర్ గారి ప్రతిపాదనలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఆసాములు, యజమానుల యొక్క వినతుల మేరకు ఇక్కడ మాకు పని కల్పించాలని చెప్పని ఏదైతే మొదటి నుంచి కోరుతున్నట్టు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓవైపు మహిళా తల్లులకు చీరలు ఇచ్చే కార్యక్రమంతో పాటు పవర్ లూమ్ కార్మికులు కూడా పని కల్పించే విధంగా ఈరోజు చీరల ఆర్డర్ను ఇవ్వడం, ప్రభుత్వ పక్షాన ఆ చీరల తయారీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేటువంటి సందర్భంలో కార్మికులందరూ కూడా ఆనందంతో ఇప్పుడే కార్మికులు మాట్లాడిన మాటలు విన్నాం. గతంలో పని లేదన్నటువంటి మేమే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పనిని చేయలేకపోతున్నాం అనేటువంటి ఓ ఆనందంతో మాకు 8 మాసాల వరకు పని కల్పించారని చెప్పినటువంటి ఓ సంతోషాన్ని వెలిబుస్తున్న వేళ మేడం గారు కార్మికులతో మాట్లాడినప్పుడు మాకు వారానికి ₹5,000 పని దొరుకుతుందని చెప్పని చెప్తున్న సందర్భంలో అంటే పవర్ లూమ్ కార్మికులకు పని కల్పించాలనే ఒక చక్కటి సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కార్మిక రంగానికి చేయూతనిచ్చే విధంగా గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరల పేరిట బిల్లులు ఇవ్వని పరిస్థితి నుంచి ఆ బిల్లులు కూడా ఇంచుమించు ₹275 కోట్ల కూడా గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీర్చిన వేళ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా మంత్రుల సహకారంతో ఇక్కడ పరిశ్రమ నడవాలి, పరిశ్రమపై ఆధారపడ్డటువంటి కార్మికులకందరికీ కూడా మేలైనటువంటి ప్రతిరోజు కూలికుడు ఇవ్వాలని